రోజు ట్రైనింగ్ రావడం నేను డైరెక్ట్ గా 100 కోర్స్ 100 పొడిలు ఫామ్ అడిగారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ వీడియోస్ చూస్తా ఉన్నా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ నాకు జరుగుతూ ఉంది, ప్రతిదీ జరుగుతుంది. అలా చూస్తాగా ట్రీట్మెంట్ మాత్రం నేను పాలవుతాను. ఆడుతూ ఉన్నాను, చాలా బాగుంది, సక్సెస్ఫుల్ జరుగుతూ ఉంది. పెట్రోల్ ఎలా చేసుకోవాలి ఇంకా బాగుంది. స్టార్ట్ చేయాలి కొత్తగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ దగ్గర నుంచి థ్యాంక్ యూ. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే యాంటీబయాటిక్ వేస్తే గ్రోత్ ఆగిపోతుందా, లేదంటే వ్యాక్సిన్ వేస్తే గ్రోత్ ఆగిపోతుందా అనే విషయం మీద మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే చాలామందికి అపోహలు ఉన్నాయన్నమాట. వ్యాక్సిన్స్ టైంకి వేసుకోవాల్సిన టైంకి ఆ వ్యాక్సిన్ పోస్ట్ పోన్ అయిపోయి ఆ వ్యాక్సిన్ టైంకి వేసుకోక రోగాలు వస్తే రోగాలకు ఎంతసేపు ట్రీట్మెంట్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ టైంలో వ్యాక్సిన్స్ వేసుకుంటే అసలు జీవాలలో రోగాలు అనేటివి చాలా 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 తక్కువ. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మనము ఈ మంత్ ట్రైనింగ్ వచ్చేసి October 26 ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తప్పులు చేస్తున్న వాళ్ళు, కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని ఇప్పటి నుంచైనా మీ ఫార్మింగ్ని కరెక్ట్గా సక్సెస్ఫుల్గా నడుపుకోండి. ఎందుకంటే చాలామంది స్టార్ట్ చేసేసి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. అలా తప్పు తెలుసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది వచ్చేది బ్యాక్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తున్నాము. సో దానికన్నా ముందు ఒక ఫార్మర్ యొక్క ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా ఉంది అనేది ఆయన చెప్పారు. తర్వాత మనం దానికి కారణాలన్నీ డిస్కస్ చేద్దాం. దీని సొల్యూషన్ ఏం లేదు సార్. అలా యాంటీబయాటిక్, ఎండోప్లాజ్మిన్, బ్రోమైసిన్, ఈటైసిన్, ఇంకా ఎక్సెప్ట్ ఏదో ఒకటి యూజ్ చేసినప్పుడు మనం దానివల్ల ఏమవుతుంది, గ్రోత్ అనేది తగ్గిపోతుంది 100%. చాలా రిజల్ట్ కూడా నేను చూశాను అనమాట. అంటే ఒక దానికి చిన్న ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందికి నేనేం చేశానంటే ఒక 3 days 4 days కోర్స్ యూజ్ చేశాను. యూజ్ చేసినప్పుడు ఏమైంది, తగ్గింది. అంటే అది రికవర్ అయింది. కానీ ఆ రోజు రికవర్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ చూసినప్పుడు మళ్ళీ నెల తర్వాత వెయిట్ గెయిన్ 1 kg 400 grams పెరిగింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొన్ని రోజుల తర్వాత చూసినా 2 kg పెరిగింది. టోటల్ దీంట్లో చూసినా కానీ ఇప్పుడు 2 kg 45-50 days దాకా 2.5 kg పెరిగింది. అది మనం టైంకి ఇవ్వటానికి ఇస్తూ, అన్ని వ్యాక్సినేషన్ మంచిగా ఉండి టైంకి ఇవ్వటానికి ఇస్తూ, మంచి కాన్సన్ట్రేట్ ఫుడ్ పెట్టడం వల్ల నాకు మన దగ్గర అవిసా ఉంది, హెచ్లూసన్ ఉన్నది, కోఎస్ఎఫ్ 29 ఉన్నది, 31 ఉన్నది, సూపర్ నెగిటివ్ ఉన్నది. సో ఇవన్నీ పిల్లి పేజర్ కూడా వేసినాం. ఇవన్నీ వేయటం వలన కూడా మళ్ళీ కాన్సన్ట్రేట్ ఫీడ్ కూడా పెట్టడం వల్ల అది అంత వరకు గ్రోత్ వచ్చింది. అది నేను లైవ్ లో ప్రాక్టికల్ కూడా చూసినాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము డిఫరెంట్ సీజన్స్ లో తెచ్చుకుంటామండి జీవాలు. ఏ సీజన్ లో తెచ్చుకోవాలి అనే పాయింట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని వదిలేస్తున్నాం, చాలా మంది వదిలేస్తున్నారు. నాకు ఇప్పుడు కావాలి, వెళ్ళిపోవాలి, తెచ్చేసుకోవాలి. ఏం నడుస్తుంది ప్రాబ్లము, తెచ్చుకోవచ్చా లేదా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి తెచ్చుకున్న తర్వాత అనేది పక్కన పెట్టేస్తున్నారు. ఇంకోటి, ఏ రోగాలు లేని జీవాలు సెలెక్ట్ చేసుకోవాలి. సంతకి వెళ్తారు, ఆడు కుప్ప నిలబెట్టింటాడు. ఆ కుప్పలో ఏ ప్రాబ్లం ఉందో తెలియదు, ఆ కుప్ప ఎత్తుకొచ్చేసుకుంటారు. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మెల్లగా ఒక్కోటి బయటపడుతుంది. ఏం చేయాలి అనేది అర్థం కాక మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతారు. సో ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వడం. వ్యాక్సిన్ వేస్తే కొంతమందికి అపోహ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వంట కదా, ఎదకు రావంట కదా అనే ఒక తప్పుడు ఇది ఉందన్నమాట. ఏ టైంలో వేసుకోవాలి వ్యాక్సిన్, ఏ టైంలో వేసుకోవాలి, వేసుకుంటే ఎన్ని రోజులు వెయిట్ గెయిన్ అవుతుంది, మహా అయితే ఒక 1 week, 1 వారం మాత్రమే వెయిట్ గెయిన్ అనేది ఆగుతుంది, తగ్గదు ఎప్పుడు జీవం.
జీవం వ్యాక్సిన్ వేసినప్పుడు బరువు తగ్గడం కానీ లేదంటే చనిపోవడాలు కానీ కొన్నిసార్లు జరుగుతాయి. అవి ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ప్రాపర్గా డీవార్మింగ్ చేసుకుని వ్యాక్సిన్ వేస్తే ఏ ప్రాబ్లం రాదు. డీవార్మింగ్ చేసుకోరు కరెక్ట్గా, వామ్ లోడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, అది పట్టించుకోకుండా వ్యాక్సిన్ వేసేస్తారు. వ్యాక్సిన్ వేసేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వామ్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల అనిమల్స్ చనిపోవడం కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వడం కానీ జరుగుతుంది. టూ మచ్ లోడ్ ఎక్కువ ఉంటే చనిపోతాయి. వామ్ లోడ్ ఎక్కువ ఉంటే నట్టలు, కడుపులో నట్టలు ఎక్కువ ఉంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే వామ్స్ లోడ్ తక్కువ ఉండి మీరు అంటే తక్కువ అంటే మరీ తక్కువ కాదు, చనిపోయే స్టేజ్ కాకుండా అంటే వ్యాక్సిన్ వేస్తే ఆ స్ట్రెస్కి చనిపోయే దీంట్లో కాకుండా ఉన్నప్పుడు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఈ విషయం చాలామంది మర్చిపోతున్నారు, చాలామందికి తెలియదు కూడా, చెప్పేవాళ్ళు లేరు కూడా. మీరు ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. వేసిన 1.5 monthలో ఒక పొట్టేలో 8 kg, 10 kg, 14 kg గ్రోత్ అయినాయి సార్. మేము వాడుతుండే ఫీడ్ వచ్చి మొక్కజొన్న, ఫ్యాట్ పౌడరు, గానికి చెక్క వేస్తున్నాము. మంచి రిజల్ట్ వస్తున్నాయి సార్ మీ మందులు. సో వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి, దానికన్నా ముందు ఏం చేసుకోవాలి, అనిమల్స్ ఎట్లాంటివి తెచ్చుకోవాలి, ఏ సీజన్లో టార్గెట్ చేసుకోవాలి అనేది తెలుసుకోకుండా స్టార్ట్ చేసి ఇబ్బందులు పడి ఫార్మింగ్ కరెక్ట్ కాదంటున్నారు. అండ్ ఇంకో విషయం, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే ఇక్కడ మీరు వ్యాక్సిన్స్ వేయకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది రోగాలు వచ్చినప్పుడు. మీకు సగం తెలీదు, తెలిసిన యాంటీబయాటిక్ ఏదో వాడేస్తారు, లేదా ఎవరో అడుగుతారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి డాక్టర్ దగ్గర కరెక్ట్గా పోకుండా తెలుసుకోకుండా, ఈవెన్ డీవార్మింగ్ కూడా ల్యాబ్ టెస్ట్ చేయించాలి పెంటికలు, అది కూడా కరెక్ట్గా చేయించరు. ఎవరో చెప్పారు వీళ్ళు చెప్పారు, పక్కన వాళ్ళు వాడారు, మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఇస్తారు, చేస్తారు. అలా చేయకూడదు, రాంగ్ అది. ల్యాబ్ టెస్ట్ చేయించండి, వెళ్ళండి. మీ జీవాలు కదా, లక్షలు పెట్టారు మీరు దాని మీద పెట్టుబడి. ఓ 1000 రూపాయలు పెట్టి మీరు టికెట్ కనుక్కొని వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించుకొస్తే ఏం పోయేది లేదు, మనకు నష్టం అయ్యేది లేదు. చేయించకపోతే నష్టపోతారు, లక్షలు నష్టపోతారు. ఓకే, అది చేయించుకోండి. తర్వాత ఏ సీజన్లో ఏ వామ్ వస్తుందనేసి నేను క్లియర్గా నా దీంట్లో వేసాను. ఇంకేంటంటే ఈ సీజన్లో ఇంకా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేయలేదు చాలామంది, వేసుకోండి. హెచ్ఎస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా ఈ సీజన్కి వేసుకోవాలి. ఇంకా వేసుకోకుంటే ఇప్పుడున్నా వేసుకోండి. ఓకే, అదైతే మిస్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అంటే నీకు 100 సార్లు చెప్పినా తక్కువనే అన్న. నన్ను అడిగితే మాత్రం 100 సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువని. ఎందుకంటే నీ సప్లిమెంట్స్ వాడాను, చాలా అంటే చాలా రిజల్ట్ ఉందన్న. సూపర్, చాలా ఆనందంగా ఉంది. గొర్రెకు వాడినా బాగా మెరుస్తున్నాయి అన్న, బాగా మేస్తున్నాయి, చాలా బాగుందన్న. ఈ పవర్ కింగ్ గోల్డ్ అది మళ్ళా ఈ పౌడరు చాలా బాగుందన్న రిజల్ట్. పిల్లలు 50 పిల్లలకు వాడాను, బాగా వెయిట్ వస్తున్నాయి, గ్రోత్ బాగుంది పిల్లలకు, చాలా హైట్ కూడా పెరుగుతున్నాయి అన్న. సూపర్ ఉన్నది. నేను వాడబట్టి 3 days అవుతుంది. కళ్ళం కూడా కట్టినట్టుగా ఆనొస్తుంది అన్న, చాలా బాగుందన్న. సూపర్ రిజల్ట్, చాలా ఆనందంగా ఉందన్న. థ్యాంక్స్ అన్న నాకు. సో ఇక్కడ స్టార్టింగ్లో నేను ఒక ఆడియో పెట్టాను, ఒక ఫార్మర్ చెప్పింది యాంటీబయాటిక్లు వేసిన తర్వాత అసలు గ్రోతే రావడం లేదు, 1.5 kg ఏవి సప్లిమెంట్స్ అంతా వాడుతూ ఉండి దానా గీనా ఇస్తూ ఉండి కూడా ఆయన దగ్గర సూపర్ వాడర్. ఆయన స్టార్టింగ్ నుంచి మన దగ్గర ట్రైనింగ్ వచ్చినప్పటి నుంచి నన్నే ఫాలో అవుతున్నాడు. దాదాపు 2 years, లాస్ట్ బక్రీద్ అయిపోయింది, ఈ బక్రీద్ కూడా చేశారు ఆయన, నాకు తెలుసు. సో ఆ యాంటీబయాటిక్స్ వేస్తే గ్రోత్ ఆగిపోతుంది, వెయిట్ గెయిన్ అవ్వవు, మీరు ఎంత పెట్టినా కానీ వేస్టే. యాంటీబయాటిక్ ఎఫెక్ట్ అనేది బాడీలో ఒక్క యాంటీబయాటిక్ ఒక్కసారి మీరు ఇన్సర్ట్ చేస్తే 28 రోజులు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఒక్కసారి ఇన్సర్ట్ చేస్తే. అట్లా మనం రోగం వచ్చినప్పుడు 4 నుంచి 5 రోజులు 7 రోజుల వరకు ట్రీట్మెంట్ చేస్తాం. అలాంటివి 2-3 నెలల వరకు మీకు వెయిట్ గెయిన్ అనేటివి ఆగిపోతాయి, అంత రేంజ్లో మనం యాంటీబయాటిక్స్ వేస్తే. అసలు రోగాలు రాకుండా చేసుకోవడానికే అండి వ్యాక్సిన్స్ ఉన్నది. రోగాలు రాకుండా ఉండడానికే వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనం వాటిని వదిలేసి రోగాల వెనకాల పడి యాంటీబయాటిక్స్ ఉన్నాయి కదా అనేసి యాంటీబయాటిక్స్ వాడి సగం వాటిని చంపుకొని సగం వాటి ప్రాణం యాంటీబయాటిక్లు తీసేసి గ్రోత్ రాలేదు అంటే ఎట్లా వస్తాయి గ్రోత్? ఈవెన్ లూజ్ మోషన్స్ అయ్యి మీరు యాంటీబయాటిక్ దాన్ని తగ్గించడానికి మందులు వాడతారు, దానివల్ల కూడా గ్రోత్ ఆగిపోతుంది. సో యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవ్వకండి, వ్యాక్సిన్స్ మీద డిపెండ్ అవ్వండి. ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి ప్రాక్టికల్గా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఇక్కడ.
10 మందికి లాభం అవ్వాలి, 10 మంది బాగుపడాలి అని చెప్పేసి నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకుంటే ఏ రోగం నుంచి మీరు కాపాడుకోవచ్చని వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంతా ఒక వీడియో చేసి పెట్టాను నేను. కొంచెం పాత అయిపోయినాయి నా వీడియోస్, కానీ చూడండి, వెతకండి. మళ్ళీ రిపీట్ చేసి చేయాలి అనుకుంటున్నా, కానీ మీ సైడ్ నుంచి సహకారం అడగాలి, దొరకాలి. ఎవరు ఈ మధ్య కామెంట్స్లో ఏమీ పెట్టట్లేదు, అలా దీని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు. వీళ్ళని అడిగి మెడిసిన్ తెలుసుకుంటే చాలు, మేము ఏదో సక్సెస్ అయిపోయామనేసి ఫీల్ అవుతున్నారు. అది కాదు సక్సెస్. మీ మందులు ఒక్క నెల తాకాను సార్, పిల్లలు చాలా మంచిగా వచ్చినాయి సార్. పోయిన సంవత్సరము 56 పిల్లలుంటే 15,000 ఖర్చు పెట్టి తాకాను సార్. 9,500 కమ్మాను. 10,700 అడుగుతున్నారు సార్ ఈరోజు. మేము మందులు ఒక నెల తాకాను. చాలా మంచి మందులు సార్. దాంట్లో కూడా 5 లీటర్ల లివర్ టానిక్ 5 లీటర్ తీసుకుంటే దాంట్లో ఇంకో 100 ml మిగిలింది. మధ్య లేదానికన్నా ప్రాబ్లం అయితే చేస్తున్నా మీరు చెప్పినట్టు. చాలా మంచిగా వచ్చాయి సార్, చాలా మంచి మందులు సార్ మీవి. హలో, నమస్తే సార్. మీ ప్రొడక్ట్ వాడడం వల్ల మా పొట్టేలు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం దానా కూడా తయారు చేస్తున్నాం, అందరికీ తెలుసు అనుకుంటా. వీడియో కూడా చేశాను, పెట్టాను స్టేటస్లో కూడా. తెలియని వాళ్ళు ఉంటే చూడండి. దీని రివ్యూ కూడా వచ్చేసింది. నేను నా అనిమల్స్ మీద ట్రై చేయనేది, నేను బయటికి ఏ ప్రోడక్ట్ చెప్పను, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ దానా చాలా మంచి ఫార్ములాతో విత్ పసుపు యాడ్ చేసి తెచ్చాను. ఎందుకంటే నెక్స్ట్ సీజన్లో వచ్చే చాలా వరకు జలుబులు, దగ్గులు దీని నుంచి కూడా కాపాడడానికి. అండ్ ఎప్పటికైనా పసుపు అనేది చాలా ఇంపార్టెంట్. రివ్యూ కూడా వచ్చేసింది. కస్టమర్ చాలా మంచిగా ఉంది, నెంబర్ 1 ఉందని చెప్పేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకొచ్చి ఆ గిర్నీలో కొట్టించి ఇవన్నీ తయారు చేసుకోవడం కన్నా రెడీమేడ్ ప్యాక్ 25 కిలోస్ బ్యాగ్స్ ఉంటాయి మన దగ్గర. ఒక బ్యాగ్ అడిగినా కానీ పంపిస్తాను. యూటిలైజ్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి.